హలో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. కాచిబూచితో అంటుంది, మా అక్క బయలు ఇంకా 3 రోజుల్లో అయిపోతుంది కదా అని అంటే కౌశికి తల ఉంచుకొని చూస్తూ ఉంటుంది పాపం. ఇంకా వైజయంతి అంటుంది, హత్య కేసు కదా, సెక్షన్ 302 ప్రకారం 7 ఏళ్ళు శిక్ష పడుతుందంట అని అంటూ ఉంటుంది. అనేసరికి అప్పుడు జేడీ కేడీలు వచ్చి గుమ్మంలో నిల్చొని ఉంటారు. నిల్చొని జేడీ అంటుంది, సెక్షన్ల గురించి శిక్షల గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా వైజయంతి గారు అని జేడీ అంటుంది. అనేసరికి ఒక్కసారిగా నిషి వైజయంతి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా వాళ్ళ హాల్లోకి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి ఇంకా ఇంట్రాగేషన్ మొదలు పెడదామా అని అంటే, ఇంట్రాగేషన్ మీరు ఎందుకు చేస్తారు అని కౌశికి అంటుంది. అనేసరికి అప్పుడు కేడీ అంటాడు, పరంధామయ్య గారి హత్య కేసు జేడీకి ట్రాన్స్ఫర్ చేశాము అని అంటాడు. అనేసరికి నిషి, వైజయంతి, యువరాజ్ అందరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకా జేడీ కేడీలు సోఫాలో కూర్చుంటారు. వాళ్ళకి ఎదురుగా సోఫాలో కౌశికి కూర్చొని ఉంటుంది. ఇంకా వీళ్ళు ఇంట్రాగేషన్ మొదలు పెడదాం అనుకుంటారు. యువతల నిషి, వైజయంతి మాత్రం వీళ్ళు కలిసిపోయారంటే మన పని ఇంకా అయిపోయినట్టే అని అనుకుంటా ఉంటారు. ఇది ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.